ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు ఊహించిన రీతిలో భారీ విజయం లభించింది. ప్రస్తుత ప్రభుత్వం అనుసరించిన తీరుపై న్యాయస్థానం చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనాన్ని రేపుతున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యలు భాగంగానే విపక్ష నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్న వాదనలకు బలం చేకూరుస్తూనే హైకోర్టు తీర్పు వెలువడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నూతనోత్సాహం కనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టాలని లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వరుసగా చేపట్టిన చర్యలు న్యాయస్థానం తప్పుబట్టిన తెలుస్తుంది. ఆధారం లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే విచారణ జరపడం మరియు అక్రమ కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం అభిప్రాయపడినట్టు సమాచారం. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నేతలు కోర్టుకు సమర్పించిన కొన్ని కీలక డాక్యుమెంట్ ఫోర్జరీ చేసినవిగా లేదా సృష్టించినవిగా తేలడం గమనార్హం. ఈ వ్యవహారంలో హైకోర్టు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చట్టం ముందు అందరూ సమానమని మరియు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రత్యర్థులపై అరాచకాలను సాగించడం ప్రజాస్వామ్యానికి చెడు చేస్తుందని న్యాయమూర్తులు హెచ్చరించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా జగన్కి వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యాలను కోర్టు ముందు ప్రవేశపెట్టడమే న్యాయస్థానం సీరియస్ అయింది. ఎంతో పవిత్రమైన న్యాయస్థాన వ్యవస్థను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన వారికి ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ అటు అధికారులకు ఇటు ప్రభుత్వం పెద్దలకు చురకలంటించింది. ఈ పరిణామంతో అప్పటి వరకు జగన్ని చుట్టుముట్టిన వివాదాన్ని ఒక్కసారిగా పటాపంచలు కావడమే కాకుండా ఆయనపై ఉన్న అభియోగాలు మినిగిపోయినట్లు కనిపిస్తున్నాయి. కోర్టులో దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలను గాలి కొదిలేసి కేవలం జగన్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విజయం జగన్కి కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, ఆయన పోరాట పటిమ దక్కిన గౌరవాన్ని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిందంటే ప్రభుత్వ యంత్రాంగం ఏ స్థాయిలో దుర్వినియోగం అయిందో అర్థం చేసుకోవాలని విపక్షాలు విమర్శిస్తున్నాయి. రాజకీయాల్లో గెలుపోటలు సహజమైనప్పటికీ న్యాయస్థానాల ద్వారా అబద్ధపు ప్రచారం చేయాలని చూడడం దారుణమని ఈ తీర్పు మరోసారి రుజువు చేసింది. జగన్మోహన్ రెడ్డికి లభించిన ఈ క్లీన్ చిట్తో రాష్ట్ర రాజకీయ ముఖ్యత్వం మారే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని మరింత పదును పెడుతుంది. అక్రమ కేసులతో తమ నాయకుడిని ఎవరూ ఆపలేరని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో న్యాయపరంగా మరిన్ని ఎదురుదెబ్బలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద హైకోర్టులో జగన్ సాధించిన ఈ ఘన విజయం తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ ఇవ్వడమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా నిలవనుంది. సత్యం ఎప్పుడు గెలుస్తుందని మరియు అక్రమ మార్గంలో పయనించేవారు ఏదో ఒక రోజు న్యాయస్థానం ముందు తలవంచక తప్పదని ఈ తీర్పు సందేశం ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన ఈ కుట్రలు ప్రజలకు గమనిస్తున్నారని, త్వరలోనే ప్రజల కోర్టులో కూడా తీర్పు వస్తుందని ఆయన మద్దతుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.